అందరికీ నమస్తే. ఈరోజు మీకు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి చెప్పదలుచుకున్నానండి. ఇది కర్ణాటకలోని బీదర్ నరసింహస్వామి ఆలయం. దీన్నే జర్నీ నరసింహస్వామి గుహ ఆలయం అని కూడా పిలుస్తారు. జల నరసింహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. దీన్ని చూస్తే కానీ మీకు అర్థమవ్వదు. మేము వెళ్ళున్నాము, నలుగురు ఫ్రెండ్స్తో మేము ఈ టూర్ అయితే చేస్తున్నాము. ఇది చాలా అద్భుతమైన ఆలయం అని చెప్పవచ్చు. ఇక్కడ స్వామిని దర్శించడానికి నీటి నుండి వెళ్ళాల్సి వస్తుందండి. నీళ్ళ భాగం అంటే ప్రతి ఒక్కరికి శిరస్సు వరకు అంటే 4 నుంచి 5 అంగుళాల మేర ఉన్న నీళ్ళ నుంచి నడుచుకుంటూ ఈ స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఎంతో మహిమాన్విత ప్రదేశము, చాలా గొప్ప దేవాలయం అని ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని అందరి నమ్మకం అండి. చరిత్ర ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడు అనే తన భక్తుని కోసం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు కదా. అలాగే అతను చంపిన తర్వాత శివునికే అంకితమైన ఒక భక్తుడు జరాసురుడు, ఇతన్నే జలాసురుడు అని కూడా అంటారు, అనే ఈ రాక్షసుడిని కూడా జయించాడు. జరాసురుడు తుది శ్వాస విడవబోతున్నప్పుడు నరసింహస్వామిని పూజించడానికి, అక్కడికి వచ్చే భక్తులను ఆశీర్వదించడానికి ఆ నరసింహస్వామిని మీరు నేను నివసించే గుహలోనే నివసించమని వేడుకున్నాడు. అప్పుడు అతని కోరిక నెరవేరింది. ఆ రాక్షసుని కోరిక ప్రకారం నరసింహస్వామి అక్కడే కొలువై ఉన్నాడు. అప్పుడు ఈ జరాసురుడు నీరుగా మారి జలంగా మారి నరసింహుని పాదాల వద్ద ప్రవహించసాగాడు. అందుకే ఈ ఆలయాన్ని జల నరసింహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది ఒక గుహ కలిగిన ఆలయం. ఇక్కడ యాత్రికులందరూ 4 నుండి 5 అడుగుల నీటిలో నడవలసి ఉంటుంది. అంటే 4 అంగుళాల నుండి 5 అంగుళాల మధ్య ఈ వాటర్ ఉంటుందండి. ఈ నీరు గర్భగుడిని చేరుకోవడానికి 300 మీటర్లు వరకు ఈ 4 నుంచి 5 అంగుళాల మేరకు వాటర్ ఉంటుందండి. ఈ ఆలయం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, బీదర్ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి స్వయంభూగా అంటే స్వయంగా వ్యక్తమై ఉన్నాడని చెప్తున్నారు. గర్భగుడిలో నరసింహస్వామితో పాటు జరాసురుడు పూజించిన శివలింగం కూడా ఉంది. జరాసురుడు శివభక్తుడు అని చెప్పుకున్నాం కదా, అతను పూజించిన శివలింగం కూడా ఈ నరసింహస్వామి విగ్రహం పక్కకే కొలువై ఉంటుందండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళి చివరికి ఈ విగ్రహాన్ని దర్శిస్తాను చూడండి. ఇదైతే నరసింహస్వామి విగ్రహం, ఆ పైనే ఉగ్ర నరసింహస్వామి. కొంచెం తలదించుకొని చూస్తే ఇదిగోండి ఈ ఉగ్ర నరసింహస్వామి అవతారం అయితే మనకు కనిపిస్తుంది. పక్కనే కొలువై ఉన్న శివ విగ్రహాన్ని నేను చూపించలేకపోతున్నానండి, నాకు ఆ ఫోటో దొరకలేదు, వీడియోకి అనుమతించరు కదా. మీరే స్వయంగా దర్శించండి, పుణ్యం సంపాదించుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అంటే చాలా సాహసోపేతంగా ఉంటుంది. అంటే భక్తి భావము ఇక్కడ ఒకలాంటి అడ్వెంచర్, అంటే చాలా థ్రిల్లింగ్గా మనం ఈ జర్నీని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని, ఏం కోరిక కోరుకొని ఈ స్వామిని ఈ నీటి గుంట పోయి దర్శనం చేసుకొని తిరిగి వస్తారో వాళ్ళ కోరిన కోరికలు అన్నీ తీరుతాయని ఇక్కడ గ్రామస్తులు అంటే ఇక్కడకి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారండి. అందుకే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాము. చాలా అంటే చాలా బాగుంది. వాటర్లో నడవడం అంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళగలుగుతారు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టుకొని తీసుకెళ్తున్నారు, ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని అట్లా వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారు అందరినీ. ఎవరు కూడా మునిగిపోవడం అనేది జరగదు. ఈ పక్కకు గోడలు అంచులు ఉన్నాయి కదండి, అంచుల సాయంతో పట్టుకొని నడవండి, పర్వాలేదు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళగలుగుతారు అంటున్నారు. మేము మా గ్రూప్లో ఒక హైట్ ఉన్న అమ్మాయిని ముందు నిలబెట్టి మేము ఆమె సహాయంతో ఎట్లా అయితే అయింది ఆ జర్నీ చాలా థ్రిల్లింగ్గా కంప్లీట్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఇది దర్శించవలసిన ఆలయం అండి, చాలా బాగుంది. ఇట్లాంటి ఆలయం గురించి తప్పక మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఒక ప్రత్యేకత సంతరించుకున్న టెంపుల్ గురించి మీకు తెలియజేయాలనుకుని నేను తెలియజేశాను. ఇట్లా చాలా దేవాలయాలను మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, తప్పకుండా దర్శించండి. చూడండి ఒక చిన్న బాబుని కూడా ఎట్లా తీసుకెళ్తున్నారు.
అట్లా భుజాల మీద కూర్చోబెట్టుకొని అయితే తీసుకెళ్తున్నారండి. వీడియో నేను క్లియర్గా తీయలేకపోతున్నాను, ఒకరి సాయంతో తీస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ మీకు తెలియాలి అని చెప్పేసి చాలా కష్టపడి తీస్తున్నాను. చూడండి, వయసులో పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా చిన్న బాబుని తీసుకెళ్తున్నాడు చూడండి. ఖచ్చితంగా మీరు ఇది ఆలయాన్ని దర్శించండి, స్వామివారి కృపకు పాత్రులు కండి. ఈ ఈ అందమైన అనుభవాన్ని మీరు కూడా పాల్పంచుకోండి. స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కండి. అసలు ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి, మీరు తప్పకుండా అనుభవించాలనుకుంటున్నాను. ఈ పాటికి చూసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. అయిపోయిందండి. ఓవరాల్గా మేము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా చేసుకొని బయటికి వచ్చేసాం. ఇప్పటికే ఈ ఆలయాన్ని చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని మా కామెంట్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.